2016 ఇయర్ ని స్టార్టింగ్ లో నాన్నకు ప్రేమతో సినిమాతో, సెకండ్ హాఫ్ లో జనతా గ్యారేజ్ సినిమాతో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ ఇయర్ కి గాను ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్న అవార్డు వేడుకల్లో కూడా తన సత్తా చాటుతూ దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన అవార్డు వేడుకల్లో బెస్ట్ యాక్టర్ గాను, కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ గాను, బెస్ట్ సింగర్ గాను అవార్డులు కైవసం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే మొదలు కాబోతున్న సైమా అవార్డుల వేడుకల్లోనూ అటు ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుకల్లోనూ తన సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్నాడు. మరీ ముఖ్యంగా సైమా అవార్డుల వేడుకల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా ఏకంగా 8 కేటగిరీలో నామినేట్ అయి సంచలనం సృష్టించింది. కాగా ఈ మధ్య కాలంలో ఇన్నేసి నామినేషన్లు ఒక్క సినిమాకే దక్కడం ఒక్క ఎన్టీఆర్ సినిమాకే దక్కిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాకు గాను ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకోవడం కూడా ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా ఈ సినిమా ఆగస్టు 25న కానీ సెప్టెంబర్ 1న కానీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.